హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ఫాంట్ ట్యాగ్ అంటే ఏంటి అండ్ ఎందుకు యూజ్ చేయాలి, ఆ ఫాంట్ ట్యాగ్ అండ్ అంటే ఫాంట్ ట్యాగ్ ఎట్లా యూజ్ చేయాలి ఆ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో ఫాంట్ ట్యాగ్ ఒక ట్యాగ్ ఉంది, మనకు ఏదైనా పర్టికులర్ ఫాంట్ రిలేటెడ్ మనకు టెక్స్ట్ ఫార్మాటింగ్ చేయాలంటే ఈ యూజ్ అవుతుంది. అండ్ ఎట్లా యూజ్ చేయాలి, మనం ఫాంట్ ట్యాగ్ యూజ్ చేసి యూజ్ చేయాలి. ఏదైనా పర్టికులర్ టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ కి మనం ఫార్మాటింగ్ చేంజ్ చేయాలంటే ఈ పర్టికులర్ ఫాంట్ ట్యాగ్ మనం యూజ్ చేయాలి. సింపుల్ గా నేను ఒక హెడింగ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ, అండ్ ఈ హెడింగ్ లో సంథింగ్ వెల్కమ్ టు HTML అని రాస్తున్నాను. ఓకే, హెడింగ్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఈ హెడింగ్ లో నేను ఏదైనా ఫార్మాటింగ్ చేయాలి. సో సింపుల్ గా ఇక్కడ నేను ఫాంట్ ట్యాగ్ ఓపెన్ చేస్తాను. సో ఫాంట్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ మనం ఫాంట్ క్లోజ్ చేయాలి, అక్కడ ఫాంట్ ట్యాగ్ క్లోజ్ చేసేయాలి. ఓకే, అండ్ ఒక పేజ్ లో మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఫాంట్ ట్యాగ్ యూజ్ చేయొచ్చు. అండ్ సింపుల్ గా ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది కలర్ చేంజ్ చేయాలి. సో కలర్ ఈక్వల్స్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ యాడ్ చేయాలి మనం. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెడ్ యాడ్ చేస్తున్నా, సేవ్ చేసిన తర్వాత ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. చూడండి సింపుల్ గా ఇక్కడ హెడింగ్ రెడ్ కలర్ లో చేంజ్ అయిపోయింది. ఓకే, ఇదే మనం ఏదైనా ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఫేస్ రాసేసాను. ఫేస్ ఈక్వల్స్ టు సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వడనా యాడ్ చేస్తున్నా. ఓకే, సో వడనా ఇస్ ఏ వన్ ఫాంట్ ఫ్యామిలీ నేమ్. సేవ్ చేస్తున్నా, సింపుల్ గా ఫాంట్ ఫ్యామిలీ కూడా చేంజ్ చేయాలి. సో ఇట్లా ఏదైనా పర్టికులర్ ఫాంట్ రిలేటెడ్ మనం ఫార్మాటింగ్ చేయాలి, స్టైల్ చేంజ్ చేయాలి HTML లో అంటే మనం ఫాంట్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే అడగండి.